ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే వార్ వన్ సైడ్. ఆ ఇషాన్ కిషన్ తప్పితే మిగతా అందరూ బ్యాటింగ్ చెడగొట్టారు. మీటింగ్ రండి, అర్జెంట్ మీటింగ్ రండి ఒక్కొక్కరు. అభిషేక్ 20 ఓవర్ల మ్యాచ్ అనుకున్నావు, ఒక్కొక్కరు మ్యాచ్ అనుకున్నావా? ఏంటి డక్అవుట్లు? డక్కోట్ అని నన్నే అంటారు ప్రతిసారి. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? అక్షరు హార్దిక్ సెంచరీలు కొట్టిసారా? వాళ్ళు కనీసం బౌలింగ్ లో వికెట్లు తీశారు. 19th ఓవర్ నాదే కోచ్, కానీ నేను వేసేపు అందరూ ఆల్అౌట్ అయిపోయారు. ఏంటి బాబు అన్న ఇంకోసారి? నిన్ను బ్యాటింగ్ కోసం తీసుకున్నావు, బౌలింగ్ కోసం కాదు. ఓకేనా? ప్రాక్టీస్ వర్మ ఇలా రా. దొరికేసావరా. కంగ్రాట్స్, నిన్ను ఓడియా టీంలో సెలెక్ట్ చేసాం. అవునా కోచ్? థ్యాంక్స్ కోచ్. అంత బాగా ఆడాను. వన్డే మ్యాచ్ ఆడుతున్నా, T20 మ్యాచ్ పెట్టుకోండి. ఆ స్ట్రైక్ రేట్ ఏంటి? మ్యాచ్ గెలిచాం కంటే సరిపోయింది, లేకపోతే నా కంట్రోల్లో. ప్రాక్టీసే. దుబే, నీకేం చెప్పాను? ఏం చెప్పారు? నేను చాలా బాగా ఆడాను. మన వాళ్ళే 10సారి రన్అట్ చేస్తున్నారు నన్ను. నిన్ను రన్నింగ్ ప్రాక్టీస్ కూడా చేయమన్నాను. నువ్వు రన్అట్లోని, అభిషేకం డక్అవుట్లోని ఓల్డ్ రికార్డ్ క్రియేట్ చేసేటట్టు ఉన్నారు. ప్రాక్టీస్ అంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. అలాగే సూపర్ రైట్ క్వాలిఫై అయిపోయాం. అట్లీస్ట్ నెక్స్ట్ మ్యాచ్లో అయినా నేను ఆడతాను. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. ఓకే, చూద్దాంలే. ప్రాక్టీస్ చూద్దాం అంటున్నాడు. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు.